వెల్కమ్ టు అవర్ ఛానల్. తాడేపల్లి ప్యాలెస్ లోకి నో కెమెరా ఎంట్రీ. జగన్ కి ఆ రిపోర్టర్ల ప్రశ్నల భయం. రిషికొండపై నిర్మించిన ఇంద్రభవనాల్లో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న విలాసాలు బయటికి పొక్కడంతో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ విషయంలో భారతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన తాడేపల్లి ఇంటికి 1/2 కిలోమీటర్ దూరం నుంచే ఆంక్షలుంటాయి. కేవలం అపాయింట్మెంట్ లేదా అనుమతి ఉన్న వారికి అక్కడి నుంచి వెళ్లగలరు. అది జూన్ 4వ తేదీ వరకే ఉంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఆయన ఇంటి ముందు నుంచి సాధారణ ప్రజలు సైతం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఆయన ఇంట్లోకి మాత్రం ఎవరినీ అనుమతించడం లేదు. ఇక మీడియా కానీ విలేకరికి కానీ అస్సలు ఎంట్రీ లేదు. కనీసం సాక్షి ప్రతినిధులకు కూడా ఎంట్రీ లేదని తెలిసిందే. అయితే ఒకవేళ జగన్ ప్రెస్ మీట్ పెట్టినా కెమెరాలు తేవద్దనేది నిబంధన. తాజాగా జగన్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారు. అందుకు మీడియా ప్రతినిధులు రావాలని కోరారు. కానీ కెమెరాలు మాత్రం తెచ్చుకోవద్దని కోరారు. కేవలం తాము మీడియా లైవ్ లింక్ షేర్ చేస్తామని దాన్నే వాడుకోవాలని అన్నారు. ఆ కెమెరాలు తెచ్చి సొంతంగా వీడియోలు మాత్రం తీయవద్దని ఆంక్షలు విధించారు. కారణం మాత్రం అక్కడ స్పేస్ లేదని చెబుతున్నారు. వైసీపీ ఆఫీస్ అంటే గతంలో తాడేపల్లిలో ఉన్న అద్దాల భవనము, ఊరూర కట్టిన ప్యాలెస్లో కాదు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనం కోట్లు పెట్టి చేసుకున్న క్యాంప్ ఆఫీసే. ఇప్పుడు అదే పార్టీ ఆఫీస్గా మార్చుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడు సమీక్షలు చేసిన ప్లేస్లోనే ఇప్పుడు కూర్చొని పార్టీ కోసం పని చేసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉండగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన హాల్లోనే రివ్యూలు, కేబినెట్ మీటింగ్లు చేపట్టేవారు. చూసేవాళ్లంతా అది సెక్రటేరియట్ అనుకునేలా భ్రమ కల్పించారు. కానీ ప్రభుత్వం మారగానే అసలు విషయం బయటపడింది. ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నదంతా కూడా ప్రభుత్వ సామాగ్రే. అందుకే ఆయన వైభోగాన్ని ఎక్కడ సీక్రెట్ గా షూట్ చేసి జనం ముందు పెడతారేమో అని భయపడుతున్నారట. అందుకే కెమెరాలకు నో ఎంట్రీ అనే రూల్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు.